రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇక వర్షాలు సమృద్ధిగా కురవాలని కాంక్షిస్తూ నాగార్జున సాగర్లో తెలంగాణ సర్కార్ వర్ణయాగం నిర్వహించింది. విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక తెల్లవారుజామున 4 గంటలకు ఈ క్రతువు మొదలైంది. ఇక కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలంటూ యాగం చేశారు. మహాక్రతువులో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. వారితో పాటుగా మంత్రులు కూడా ఉన్నారు. धूमकेतुः पुरश्चन्द्रः धिये वाजाय हिन्वतो सर्वेभ्यो अर्भकेभ्यो नमो युवभ्यो नमः आशिनेभ्यः यजामते पाद्यति शक्नवाम. ఇక యాగాలు చేస్తే వర్షాలు పడతాయా? కృష్ణా గోదావరి నదులు గలగలా పాడతాయా? తెలంగాణలో యాగం చేస్తే దేశం మొత్తం వర్షాలు కురుస్తాయా? ఇక కరువు నుండి గట్టెక్కచ్చా? ఇక పంటలు బాగా పడుతాయా? ప్రశ్నలు చాలానే ఉన్నాయి, సమాధానాలు మాత్రం ఎక్కడ? వర్షాల కోసం వర్ణయాగం, నదులు కలకల్లాడాలంటూ పూజలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ హోమాలు, ఇదంతా బాగానే కింది. ఇక హిందూ సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత, విశ్వాసాలను తప్పుపట్టినటువంటి అవసరం అంతకన్నా మించి ఏది ఉంటుంది. ఇక ఎవరి నమ్మకం వారిది. కానీ అసలు ప్రశ్న ఒకటే, రైతు సంక్షేమం కోసమే వర్ణయాగం నిర్వహిస్తున్నామంటూ చెబుతున్నప్పుడు ఆ రైతు ఎదుర్కొంటున్నటువంటి అసలు సమస్యల సంగతి ఏంటి? మద్దతు ధర కోసం రైతు ఎందుకు ప్రభుత్వాన్ని పదే ప్రశ్నించాల్సి వస్తోంది? ఇక పంట నష్టపోతే రైతుకు భరోసా ఎంత? రైతు బంధు పరిస్థితి ఏంటి? ఇక రైతు బీమా అసలు అమలు ఎలా ఉంది? ఇక యూరియా కోసం రైతు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే మరిన్ని ప్రశ్నలు వస్తాయి. ఇక రైతుకు సరిపడా యూరియా దొరకాలంటే ఏ యాగం చేయాలి? ఇక యాప్ లేకుండా యూరియా దొరకాలంటే ఏ హోమ్ నిర్వహించాలి? ఇక ఎరువుల కోసం రైతు క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ఇక ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ఎన్ని యాగాలు చేయాలి? ఒకవైపు ఏమో రైతులు నారు పోసుకొని ఉన్నారు, రెండో వైపు ఏమో ఈ యాగాల పేరుతోని కాలయాపన చేస్తారు తప్ప రైతుకు ప్రయోజనం లేదు. రైతుకు ప్రయోజనం జరగాలంటే మీరు చేయవలసింది ఒకటే, శ్రీశైలం ద్వారా నీళ్ళని తీసుకురండి. ఆ నీళ్ళని తీసుకొచ్చేసి మనకు 530 అడుగులు నీళ్ళు వచ్చినా కూడా ఒక పంట పంతదని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్పారు. మీరు ఎందుకంటే 530 కాదు 540 కూడా వస్తాయి కరెంటు ఉత్పత్తి వస్తే, మీరు ఆ నీళ్ళు ఇవ్వకుండా కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కూడా ఏం చేస్తారంటే తాగునీటి కోసం ఎలినీనో ప్రభావం ఉన్నది కాబట్టి ఈ నీళ్ళని తాగునీటికి ఉపయోగించాలని చెప్పేసి ప్రయత్నాలు చేసి ఇలా యాగాలు చేస్తారు. మీరు నాగార్జున సాగర్లో యాగం చేస్తే నాగార్జున సాగర్ నిండదు. మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పడితేనే నాగార్జున సాగర్ నిండుతుంది. ఇక వర్షం కోసం యాగం చేయడం ఒక విశ్వాసం కావచ్చు, కానీ రైతు బతుకుకు కావాల్సింది వర్షంతో పాటుగా వ్యవస్థ కూడా. సమయానికి విత్తనం కావాలి, సరిపడా ఎరువు కావాలి, పరిహారం కావాలి. ఇవి లేకుండా కేవలం యాగాలతో రైతు సంక్షోభం తీరుతుందా? నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? మంత్రాలకు చింతకాయలు లాలుతాయా? ఇది కాదు చేయవలసింది. నికర జలాలు తెలంగాణ ప్రాంతానికి ఎంతైతే కృష్ణా వాటర్ రావాలనో ఆ నికర జలాలు వచ్చే విధంగా సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నీళ్ళు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ కర్ణాటక, ఆంధ్ర వాళ్ళందరూ కూడా వచ్చిన నీళ్లు వచ్చినట్టే వాడుకుంటా ఉన్నారు. అది సరైనది కాదు. కొన్ని నీళ్లు కిందికి వదలాలి. ఇక రాజకీయ కోణం మరొకటి. ప్రతిపక్ష నేతలు ఆలయాలకు వెళ్తే వాళ్ళు చేసే పూజలపై అనుమానాలు, వాళ్ళు హోమాలు చేస్తే అవి క్షుద్ర పూజలంటూ విమర్శలు. మరి అధికార పక్షం యాగం చేస్తే మాత్రం అది రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం, సమాజ ఉద్ధరణ కోసం. ఇక ఒకే పూజకు 2 అర్థాల? ఒకే సాంప్రదాయానికి 2 కొలమానాలా? ఇక హిందూ సాంప్రదాయం అయితే అందరికీ ఒకటే కదా? ఆధ్యాత్మిక విశ్వాసం అయితే అధికార పక్షానికైనా ఇటు ప్రతిపక్షానికైనా ఒకటే కదా? వాళ్ళు చేస్తే సాంప్రదాయం, వాళ్ళు చేస్తే సెంటిమెంట్. ఇక అవతలి వాళ్ళు చేస్తే కుట్ర, గిట్టని వాళ్ళు చేస్తే క్షుద్ర పూజలు. ఇలాంటి రాజకీయ ద్వంద్వ వైఖరిపై ప్రశ్నలు రావడం సహజమే. వర్ణయాగం చేయటం వలన రైతాంగానికి జరిగేటువంటి ప్రయోజనం ఎంత? ఈ వర్ణయాగం ద్వారా వర్షాలు పడి ప్రాజెక్టులు నిండి సాగునీరు, త్రాగునీటి అవసరాలు తీరుతాయని చెప్పేటువంటి ఉద్దేశంతో చేస్తున్నందుకు మంచి కార్యక్రమమే. కానీ ఈరోజు నాగార్జున సాగర్కు నీళ్లు రప్పించటం వల్ల శ్రీశైలం
దీని నుండి మన వాటా తెప్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. పోరాడటంలో, కొట్లాడి సాధించటంలో కృష్ణా జలాలు మన వాటాకు తగిన విధంగా తెప్పించటంలో ఫెయిల్ అవుతున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. చర్చ యాగం మీద కాదు, యాగం చెయ్యాలా వద్దా అనేది ఎవరి వ్యక్తిగత విశ్వాసం. కానీ యాగం తర్వాత రైతు జీవితంలో ఏం మారుతుందనేదే అసలు ప్రశ్న. వర్షం పడితే పంటకు నీరు వస్తుంది, కానీ పంట పండిన తర్వాత రైతుకు ధర రాకపోతే, ఎరువు దొరకకపోతే, రుణభారం పెరిగితే, పంట నష్టపోతే అప్పుడు ఏ యాగం రైతును ఆదుకుంటుంది? ఇక వరుణులు కరుణించాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ పాలకులు కూడా రైతుపై కరుణ చూపించాలి కదా. రైతు కోసం యాగం చేస్తే రైతు సమస్యల పరిష్కారానికి కూడా అదే స్థాయిలో కృషి చేయాలి. ఇక పూజలు ఉండొచ్చు, యాగాలు ఉండొచ్చు, సెంటిమెంట్ ఉండొచ్చు, కానీ వాటి పేరుతో ప్రజల అసలు సమస్యలు పక్కదారి పట్టకూడదు. రైతుకు కావాల్సింది కేవలం వర్షం కాదు, వర్షంతో పాటుగా భరోసా, పంటతో పాటుగా గిట్టుబాటు ధర, ఎరువుతో పాటు అందుబాటులో పథకాలతో పాటుగా అమలు. లేకపోతే ప్రశ్న మాత్రం ఇంతే మిగిలిపోతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా మీరు రైతు ప్రయోజనాల కోసం, రైతు సంక్షేమం కోసం, రైతుల యొక్క ఉన్నతి కోసం ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి శ్రీశైలం డ్యామ్ వాటర్ ఏదైతుందో మరి 834 అడుగులు దాటిన తర్వాత మీరు పవర్ జనరేషన్ మీద గతంలో ప్రభుత్వాలన్నీ కూడా పవర్ జనరేషన్ రిలీజ్ చేసి నాగార్జున సాగర్ కొంత వాటర్ తీసుకోవడం జరిగింది. మీరు ఈ వాటర్ తీసుకోవడంలో ఫెయిల్ అయినారు.